చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా విధి విధానాలను కేబినెట్ ఖరారు చేసింది. ఇక కొత్త రేషన్ కార్డులు, సమగ్ర కులగణనపై భేటీలో చర్చించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి ఎకరాకి ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. ఇక వీటితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఏటా 12,000 సాయం అందించనున్నారు. ఇక వీటితో పాటు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు జారీ. ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ జరగనుంది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. భూమి లేకపోవడం ఒక శాపము, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు భట్టి విక్రమార్క గారికి కానీ, నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, ఇప్పటికే చూసుకుంటే రైతులకు సంబంధించి రైతు భరోసా విధి విధానాలను అటు కేబినెట్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో ఇక సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాంది పలికారు. కొన్ని స్కీమ్లకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీని అమలు చేసింది. తాజాగా రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ప్రతి ఏడాది రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రకటించింది. దానిపైన ఒక కీలక నిర్ణయాన్ని నిన్న కేబినెట్ సమావేశంలో తీసుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గతంలో 7,500 రూపాయలు ఎకరానికి రైతు భరోసా కింద ఇస్తామంటూ చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దాన్ని 6,000కు చేసి 2 పంటలకి కలిపి 12,000 రూపాయలు ఏడాదికి ఇవ్వాలంటూ నిర్ణయించింది. దీనిపైన నిన్న సుదీర్ఘంగా దీనిపైన చర్చ జరిగింది. భూమి లేని ప్రతి నిరుపేద అటు వ్యవసాయంలో సాగు చేస్తున్న భూమికి మొత్తానికి కూడా అటు రైతు భరోసా అందజేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకి కూడా ఇది రైతు భరోసాను వర్తింపజేసేలా విధంగా చర్యలు తీసుకోవాలంటూ అటు అధికారులకు నిన్న కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి అటు గ్రామ సభలు నిర్వహించాలి, అక్కడ అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించాలంటూ చెప్పారు. కానీ రకరకాల విషయాలన్నీ కూడా బయట చర్చకు వచ్చాయి. తిరిగి మళ్ళీ రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలి, అప్లికేషన్లు పెట్టాలి, ఈ రకమైన చర్చ అంతా కూడా జరిగింది. కానీ ఎటువంటి దరఖాస్తులు లేకుండానే అర్హులైన వారందరికీ కూడా రైతు భరోసా అందజేయాలంటూ అటు నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా సుదీర్ఘకాలంగా పెండింగ్గా ఉన్న రేషన్ కార్డుల సమస్యను కూడా దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఏదైతే 2014లో అమలు చేస్తున్న విధానాన్ని బట్టే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వాలంటూ నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అటు రేషన్ కార్డులు ఇవ్వాలంటూ నిర్ణయించారు. ఈ పథకాలన్నీ కూడా ఈ నెల 26 జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాం. అదే రోజు అంబేద్కర్ని అటు గుర్తు చేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఈ జనవరి 26 నుంచి అమలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. గత ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు ఇచ్చిందో దానికి 2,000 అదనంగా చేర్చి 12,000 రూపాయలు ఇది రైతు భరోసా కింద ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో రెవెన్యూ రికార్డులు ధరణి లోపాల వల్ల
చాలా అవకతవకలు జరిగాయి. ఈసారి అటువంటి అవకతవకలకు ఎటువంటి అవకాశం లేకుండా పారదర్శకంగా ఈ రైతు భరోసా అనేది ఇవ్వాలంటూ నిర్ణయించారు. ఇప్పుడు కొత్తగా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం వల్ల 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా అందుతుందంటూ ఇవ్వాల్సి వస్తుందంటూ అధికారులు అటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకి కూడా ఇవ్వాలంటూ ఆయన చెప్పారు. అంతే మరో ముఖ్యమైన విషయం, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి సంబంధించి దానిపైన కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ హితంగా ఉండాలి కాబట్టి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే చర్చ జరిగింది. ఇక్కడ ఎనర్జీ వినియోగాన్ని ఉత్పత్తిని కూడా ప్రోత్సహించాలంటూ మంత్రిమండలి నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అటు వినియోగానికి తగినంతగా అటు ఉత్పత్తిని పెంచాలంటూ కూడా చేశారు. కాలుష్యం లేకుండా ఈ గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహించడం ద్వారా పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయంటూ మంత్రిమండలి అభిప్రాయపడింది. దీనిపైన కొత్త పాలసీని కూడా ఒకటి తీసుకురానున్నట్లుగా చెప్పింది. ఇక మరో ముఖ్యమైన అంశం అటు కారుణ్య నియామకాలకు సంబంధించి అటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి దానిలో వివిధ కారణాలతో అనేక మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కారుణ్య నియామకాల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు దానికంతటికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలుపుకుంది. 588 పోస్టులకు కారుణ్య నియామకాలకు అటు ప్రభుత్వం నిన్న మంత్రిమండలిలో ఆమోదం తెలుపుకుంది. ప్రత్యేకంగా మంత్రి సీతక్క ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులన్నింటినీ కూడా తొలగిపోయిన తర్వాత నిన్న మంత్రిమండలిలో వీటిని పెట్టడం, మంత్రిమండలి వెంటనే దీనికి ఆమోదం తెలపడంతో అటు కారుణ్య నియామకం జరుగుతున్న కుటుంబాలన్నింటిలో కూడా ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలానే కార్పొరేషన్గా కొత్తగూడాన్ని కార్పొరేషన్గా అట్లనే ములుగుని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ కూడా నిన్న మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 2022లోనే అప్పట్లో సెప్టెంబర్లోనే అటు ములుగును మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అటు గవర్నర్ ఆమోదం దక్కకపోవడంతో అది పెండింగ్లో ఉంది. అటు మంత్రి సీతక్క తన సొంత నియోజకవర్గం కావడంతో గవర్నర్తో ఆమె చర్చించి దానిపైన సంతకం పెట్టించడంతో ఇప్పుడు ములుగు కూడా అటు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చెందింది. అట్లనే కొత్తగూడెంకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ కూడా మంత్రిమండలి నిన్న ఆమోదం తెలుపుకుంది. ఇక హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా అటు చర్చ జరిగింది. అటు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు గోదావరి నీటిని మళ్లించేందుకు కూడా అటు నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే దీనిపైన విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు కావచ్చు, ఆ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు జరిగిన అవకతవకలపైన కమిషన్ ఏర్పాటు చేసుకుంది. ఆ కమిషన్ నివేదిక పైన ఏం చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా అడ్వకేట్ జనరల్తో చర్చించారు. అడ్వకేట్ జనరల్ ఇచ్చిన ఏదో ఫీడ్బ్యాక్ని బట్టి దానిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రిమండలి నిర్ణయించింది. ఇప్పటికే పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవకతవకలకు పాల్పడ్డారన్న విషయాన్ని కూడా మంత్రిమండలి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలంటూ నిర్ణయించారు. అట్లనే సింగూరు ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తండ్రి రాజనరసింహ పేరు పెట్టాలంటూ కూడా నిన్న మంత్రిమండలి అయితే అటు ఆమోదం తెలుపుకుంది. నిన్న క్యాబినెట్లో వీటిలన్నిటికీ కూడా ఆమోదం తెలుపుకుంది. ఈ నెల 26 తారీఖు నుంచే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే రైతు భరోసా కావచ్చు, అట్లనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ, ఈ రెండింటికి సంబంధించి ఈ నెల 26 తారీఖు నుంచి అమలు చేయాలంటూ కూడా కీలకమైన నిర్ణయం నిన్న కేబినెట్ సమావేశంలో తీసుకోవడం జరిగింది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్.